అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అందమైన రోజు. మీరు కల్లో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాల శిఖాలని గడుపుతారు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం దీని వల్ల ఇంకా దృఢపడుతుంది. ఈ రోజు మీరు ఏ విధమైనటువంటి విషయాల్లో కూడా వాగ్దానాలు మాత్రం చేయకండి. మీ ముందు ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి బెస్టీగా సాక్షాత్కరింపజేయడం మాత్రం ఖాయము. ఏ పని కోసమైనా సరే బయటకు వెళ్లే ముందు ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం కింద నడవడం పైన స్వచ్ఛమైన గాలి పీల్చడానికి వంటివి ఇష్టపడతారు. ఈ రోజు మీ నాయకత్వ సామర్థ్యాలు బలంగా ఉంటాయి. ఈ రోజు చాలా ధైర్యంగా మీరు కనిపిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. ఇక అంచనాలను బట్టి చూసినట్లయితే మనుషుల మనస్తత్వం తెలిసి ఈ రోజు మసలు కొనటం మంచిది. ఇది అన్నింటికంటే ప్రకాశవంతమైనటువంటి గ్రహం. శుభవార్తలు అందుకుంటారు. శత్రు బాధలు తొలగిపోతాయి. అయితే మీరు ఈ రోజు చూసినట్లయితే వాహనాలు నడిపినప్పుడు జాగ్రత్త అవసరం అవుతుంది. స్థలాలు కొత్తవి కొనాలనే ఆలోచన వస్తుంది. క్రీడాకారులు సాంకేతిక నిపుణులకు కొంత అయమంగా ఉంటుంది. గణేశాష్టకం పఠించడం వల్ల మేలు కలుగుతుంది. అదృష్టం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాలు ఈ రోజు బయటపడవచ్చు. సమాజంలో గౌరవం పెరుగుతుంది మరియు వ్యాపారం బాగా జరుగుతుంది. మానసిక ఆనందం కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు. శాంతి కోసం ఏకాంతంగా మతపరమైన ప్రదేశాల్లో కొంత సమయం గడపడం వల్ల మంచి జరుగుతుంది. ఎక్కువ విషయాల్లో చిక్కుకోవడం వల్ల కెరీర్ అనేది కొంచెం నష్టపోయే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్త. సహనం మరియు కృషి మాత్రమే అవసరం అవుతుంది. కుటుంబంతో పార్టీకి లేదా వేడుకకు వెళ్ళడానికి అవకాశం పొందుతారు. ప్రేమ వ్యవహారాలలో ఒకరి భావాలను గౌరవించడం అవసరం. విద్యార్థులు వారి అధ్యయనాలకు సంబంధించి ఏదైనా ముఖ్యమైన విజయానికి కూడా పొందగలుగుతారు. మీరు ఈ రోజు చూసినట్లయితే రొటీన్ చెకప్ పూర్తి చేయించుకోవాలి. బీపీ షుగర్ టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది. వాటిలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి. ఈ రోజు లక్కీ సంఖ్య 54. లక్కీ కలర్ అయితే పచ్చ. ఇక పరిహారంలో చూసినట్లయితే వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మరియు శివునికి మీరు పాలతో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు శుభాలు కలుగుతాయి. మరియు మీకున్నటువంటి దోషాలు కూడా పరిహారం అవుతాయి. మరియు పశుపక్షాదులకు మీరు నీటిని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు కూడా పరిహారమై అన్ని శుభాలు కలుగుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.